ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ కూడా ఆ యొక్క లలితా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోపోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే, చూడండి, రకరకాల ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. అయితే ఆ రకరకాల ఉద్యోగాలు చేసేటువంటి క్రమంలో సడన్గా ఆ ఉద్యోగం ఏదైనా డిస్టర్బ్ అయితే వాళ్ళ గనక ఎక్స్ట్రా ఇన్కమ్ ఏదైనా సైడ్ ఇన్కమ్ లేదనుకోండి, చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. కొన్ని ఇళ్లల్లో పాపం భార్యాభర్త ఇద్దరూ కనుక చేస్తున్నట్లయితే పర్వాలేదు, ఉద్యోగం కానీ ఏదైనా వ్యాపారం కానీ. అలా కాకుండా ఒక్కరే కనుక చేస్తున్నప్పుడు ఏదైనా ఉద్యోగం వాళ్ళకి ఇంకొక ఇన్కమ్ కనుక లేనట్లయితే సడన్గా ఉద్యోగం పోతే ఇబ్బంది పడతారు. కాబట్టి ప్రతి వ్యక్తికి కూడా ఏదో ఒక సైడ్ ఇన్కమ్ ఉండాలి. ఒక ప్రాపర్టీ కొని లేకపోతే దాని మీద రెంట్స్ రావడం కానీ, లేకపోతే ఇంకోటి ఏదైనా సైడ్ బిజినెస్ చేయడం కానీ, ఎవరి దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేసి ఆ రకంగా కొంత డబ్బులు వస్తే బాగుండు అనేటువంటిది ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఎందుకు అంటే అప్పుడు సెక్యూర్డ్గా ఉంటాడు మనిషి. చేసేటువంటి జాబ్ ఏమైనా డిస్టర్బ్ అయినా కూడా చాలా సెక్యూర్డ్గా ఉంటాడు. మరి ప్రతి ఒక్కరికి ఆ కోరిక ఉంటుంది, కానీ అందరికీ అది సాధ్యపడుతుందా? అది సాధ్యపడేలా చేసుకోవాలంటే జ్యోతిష్ శాస్త్రంలో నిజంగానే అలాంటి ఫార్ములా ఏదైనా ఉందా అంటే ఖచ్చితంగా ఉందని చెప్తున్నాను నేను. ఎందుకంటే దీన్నే ఫ్రీ వీల్ అంటారు. మనము ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్కి పర్టికులర్గా ఏంటంటే YGM 369 ఫార్ములా అన్నమాట. ఆ ఫార్ములా బేస్గానే నేను మీకు ఇప్పుడు చెప్తాను. ప్రతి రాశి వారికి, అంటే మేషం నుంచి మీన లగ్నం కానివ్వండి, రాశి కానివ్వండి, నేను చెప్పేటువంటి ఈ ఫార్ములా కనుక పాటించగలిగితే 100% అందులో ఎటువంటి సందేహం లేదు. గుర్తుపెట్టుకోండి, 100% మీరు జాబ్ కాకుండా ఇంకొక ఎక్స్ట్రా ఇన్కమ్ సంపాదించుకోవడానికి మీరు చేసేటువంటి ప్రయత్నం ఏదైతే ఉంటుందో, మీ డిజైర్ ఏదైతే ఉంటుందో ఖచ్చితంగా నెరవేరుతుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. ఒక్కొక్క రాశి గురించి మనం చెప్పుకుందాం. ఇక ధనుర్లగ్నము, ధనస్సు రాశి. ధనస్సు లగ్నంలో ఆరు ధనస్సు రాశిలో, అంటే లగ్నం తెలిసిన వాళ్ళు లగ్నం చూసుకోండి. ధనస్సు రాశిలో కనుక జన్మించినట్లయితే మూల, పూర్వాషాఢ మరియు ఉత్తరాషాఢ ఒకటో పాదం కూడా ఉంటాయి ఇందులో. అయితే ఈ నక్షత్రాల వారికి, ఈ రాశి వారికి కూడా ఇప్పుడు నేను చెప్పబోయేటువంటిది ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం చేసే ప్రక్రియ ఏదైతుందో వీరిద్దరికీ కూడా పనికి వస్తుంది. అయితే లగ్నం తెలిస్తే కనుక ఇంకా మంచిది. రైట్, ఫైన్. సహజంగానే ధనులగ్నానికి ఉన్నటువంటి గొప్ప క్వాలిటీ ఏమిటి అంటే వాళ్ళ గైడింగ్ నేచర్ ఎక్కువగా ఉంటుంది. దైవ అనుగ్రహం అంటే చూడండి, వాళ్ళు ఏదైనా నోటితో అన్నట్లయితే ఖచ్చితంగా జరిగి తీరుతుంది అక్షరాల. బికాజ్ ఆఫ్ ధనులగ్నంలో ఎవరైనా జన్మించారు అంటే ఏదైనా ఒక దైవ కార్య సంబంధమై భూమి మీదకి వచ్చి ఉంటారు వాళ్ళు. అది డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు మీరు అనుకోవచ్చు, అదేంటండి నేను ఒక వ్యక్తిని చూశాను ధనులగ్నంలో, ఆ వ్యక్తి ఏమీ అలా ఏమి అనిపించడు, ఆయన పెద్దగా కనబడ్డు, ఇంకా చెప్పాలంటే నాస్తికుడుగా కూడా చూశాను అనే వాళ్ళని నేను చూశాను. మనకు తెలియని విషయం ఏంటంటే ఆ రూపంలో వచ్చి కూడా జనాల్లో తెలియని ఒక నెగిటివ్ కాంబినేషన్స్లో కనబడుతూ కూడా పాజిటివ్ జరుగుతుంది వాళ్ళ వల్ల. సో బట్ 99.99% ఆఫ్ పీపుల్ ధనులగ్నంలో జన్మించిన వారు స్పిరిచువల్గానే ఉంటారు అండ్ సమ్ దైవ కార్యం కోసం భూమి మీదకి వస్తారు. అయితే ఇక్కడ పర్టికులర్గా మీకు ఫైనాన్షియల్గా ఉన్నటువంటి ఇన్కమ్ సరిపోవట్లేదు అన్నప్పుడు ఎక్స్ట్రా ఇన్కమ్ రావాలి, ఏదైనా బిజినెస్లో లేదా ఏదైనా సర్వీస్ ఓరియంటెడ్ వాటిలో మీకు బాగా రాణించాలి అంటే ముఖ్యంగా మీ ధనాధిపతి అయినటువంటి శని భగవానుడిని గుర్తుపెట్టుకోండి. మీకు ధనాధిపతి శని భగవానుడు అవుతాడు. మీ పర్సనల్ చార్ట్లో సంథింగ్ మళ్ళీ ఉన్న కాంబినేషన్స్ వల్ల మారుతారు. బట్ ఇన్ జనరల్గా ఈ సాటర్న్ ఈజ్ ది ఫస్ట్ స్టెప్. మీ ధనాధిపతి శని భగవానుడు, అదేవిధంగా శుక్రుడు, ముఖ్యంగా మీ లాభాధిపతి శుక్రుడు అవుతాడు. సో ధన లాభాధిపతులు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా ఇక్కడ ధనస్సు లగ్నం వారు చేయవలసినటువంటి ముఖ్యమైనటువంటి పని ఏమిటి అంటే శని
మరియు శుక్రగ్రహము లేదా శని లేదా బుధ గ్రహము గుర్తుపెట్టుకోండి. దశమాధిపతి మనకి ఎలా వస్తాయంటే డబ్బులు మనం చేసే వృత్తి వల్ల వస్తాయి. కాబట్టి దశమాధిపతి అయినటువంటి బుధుడు సప్తమ దశమాధిపతి, అంటే పార్ట్నర్స్ మూలంగా ఏదైనా వృత్తి కనెక్ట్ అయ్యేటువంటి యోగంగా ఉంటుంది సర్వసాధారణంగా ఏది ధను లగ్నం వారికి. సో శుక్ర శని బుధ ఈ 3 గ్రహాల దగ్గర, అంటే ధనాధిపతి దశమాధిపతి లాభాధిపతి గుర్తుపెట్టుకోండి, ఈ 3 గ్రహాల దగ్గర మీరు ఇండియాలో ఉన్నట్లయితే నవగ్రహ టెంపుల్స్ బోల్డ్ అని ఉంటాయి. అక్కడికి వెళ్ళి మీరు చక్కగా వాటికి శుభ్రపరచండి. ఫస్ట్ శని శుక్ర బుధ గ్రహాలను చక్కగా నీట్గా వాటర్తో శుభ్రపరిచి, మిగతా గ్రహాలను శుభ్రపరచకూడదని లేదా అన్నిటికీ కూడా చేయొచ్చు. కాకపోతే ఈ 3 స్పెసిఫిక్గా మీకు ఇప్పుడు యాక్టివేట్ చేసేటువంటి గ్రహాలు అవుతాయి. శుభ్రపరిచి ఇక్కడ మీరు ఏం చేస్తారంటే వాటికి పసుపు కుంకుమ గంధము అలంకరణ చేసి చక్కగా ఒక ఆకు పెట్టి దాని మీద దీపారాధన చేయండి. అదేవిధంగా మీకు తోచినటువంటిది ఏదైనా సరే మిశ్రీ కావచ్చు, బెల్లం ముక్క కావచ్చు, చిన్న పండు కావచ్చు, ఏదైనా నైవేద్యంగా పెట్టి 9 ప్రదక్షిణాలు చేసుకొని అదే ఆలయంలో ఏదైనా అమ్మవారికి కానీ లేకపోతే విష్ణు ఆలయం ఉన్న, వెంకటేశ్వర స్వామి ఆలయం ఉన్న ఆ ఆలయంలోనే ఆ ప్రెమిసెస్లోనే ఇది ఉంటుంది. అక్కడ ఒక 3 ప్రదక్షిణాలు చేసుకొని ఒక్కసారి మీరు ఏం చేస్తారంటే ఓం నమో నారాయణాయ అనేటువంటి నామస్మరణ గుర్తుపెట్టుకోండి. ఓం నమో నారాయణాయ, ఓం నమో వెంకటేశాయ అనేటువంటి నామస్మరణ చేస్తూ కూర్చొని ఒక్క 20 నిమిషాలు లేదా 15 నిమిషాలైనా సరే కనీసం మీ శ్వాసని తీసుకుంటూ, ఎందుకంటే శ్వాసని అలా తీసుకుంటూ ఆ మంత్రంతో చేయాలి. ఇప్పుడు కూడా సాధన శ్వాసను తీసుకుంటూ అలాగా శ్వాసని ఈ నుదుటి భాగానికి మీరు కాన్సన్ట్రేషన్ చేయండి. అలా కాన్సన్ట్రేషన్ చేస్తూ శ్వాసను లాగుతూ ఈ 2 నామాలు చేస్తూ ఉండండి. దీనివల్ల ఏమవుతుందంటే మనకి ఏవైతే మనం చేసినటువంటి కృతజన్మలో పూర్వజన్మలో చేసినటువంటి ఏదైతే కర్మ అనేటువంటిది ఉంటుందో, మనకి శాస్త్రంలో లలితాసహస్రనామాలు కానీ ఇతర శాస్త్రాల్లో కానీ చదివినప్పుడు మనకు తెలిసింది ఏంటంటే పెటల్స్ లాగా ఉంటుంది, షట్చక్రాలు ఉంటాయని చెప్పబడింది. మూలాధార స్వాదిష్టాన అనాహత ఇలా ఒక్కొక్క చక్రానికి చూసుకుంటే పెటల్స్ ఉంటాయి. ఆ పెటల్స్లో ఒక్కొక్క పెటల్లో ఒక్కొక్క చక్రానికి ఇన్ని పెటల్స్ 4 పెటల్స్ ఇట్లా కొన్ని ఉంటాయి. ఆ పెటల్స్లో దేవతా స్వరూపాలు ఉంటారు. ఆ దేవతా స్వరూపాలని కూడా మీకు తెలియకుండానే ఈ నామం ద్వారా యాక్టివేట్ చేస్తున్నారు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మన కర్మ అంతా కూడా మనం పాస్ట్ లైఫ్లో చేసుకున్నటువంటి అది గుడ్ ఆర్ బ్యాడ్ కర్మాస్ ఒక భగవంతుడు క్రియేట్ చేసిన అద్భుతమైన ఒక సాఫ్ట్వేర్ లాగా గ్రహాల రూపంలో మనకు అందుతూ ఉంటాయి. ఈ అందేటప్పుడు ఈ పెటల్స్ ఏవైతే మనకి ఈ షట్చక్రాలు ఏవైతే ఉన్నాయో అందులో దేవతా స్వరూపాలు ఎప్పుడైతే యాక్టివ్గా ఉంటాయో పాజిటివ్ని ఎక్కువగా తీసుకుంటాయి. పాజిటివ్ని తీసుకోవడం వల్ల మన ఆలోచనలు పాజిటివ్గా ఉంటాయి. మన ఆలోచనలు పాజిటివ్గా ఉంటే మనం చేసే పనులు పాజిటివ్ రిజల్ట్ వస్తుంది. నెగిటివ్గా ఉన్నాయి, ఆలోచిస్తున్నాయో ఇది పోతుంది అది పోతుంది అంతా లాస్ అయిపోతుంది, లేకపోతే నేను ఏం చేస్తున్నా కలిసి రావట్లేదు, ఇదే తిరుగుతుంది అనుకోండి, అదే ఫామ్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, మనం ఏది అనుకుంటే అది గొప్పగా ఫామ్ అవుతుంది. రైట్. అలాగే మరొక విషయం ఏంటంటే చాలామందికి ఇండియాలో ఉండరు, వేరే దేశాల్లో ఉంటారు. అలాంటప్పుడు ఏం చేయాలి, మీ గృహంలోనే చక్కగా 2 పసుపు ముద్దలు, అందులో ఒకటి శని ఒకటి బుధుడు అనుకోండి, లేదా 3 కూడా పెట్టుకోవచ్చు. శని బుధ శుక్ర కూడా చేసుకోవచ్చు. అలా చేసుకొని దానికే మనం నవగ్రహాలకు ఏదైతే ప్రక్రియ చేశామో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ప్రక్రియ ఇక్కడ ఇంట్లో మీరు చేసుకొని చక్కగా వాడికి నైవేద్యం పెట్టి ప్రదక్షిణం చేసుకొని, అది మీరు బుధవారం శనివారం శుక్రవారం ఈ 3 రోజులు ఎప్పుడైనా చేసుకోవచ్చు, లేదా 3 రోజులు కూడా చేసుకోవచ్చు. చేసుకొని అది అయిపోయిన తర్వాత ఆ సాయంత్రము నెక్స్ట్ డేను దాన్ని తీసేసి చక్కగా దాని పసుపు ముద్దని ఒంటికి మామూలుగా పసుపు రాసుకొని స్నానం చేసే వాళ్ళు ఉంటారు, లేదా అలవాటు లేని వారు ఆ యొక్క పసుపు ముద్దని మొక్కల్లో వేయచ్చు. చక్కగా మీ ఇంట్లో మొక్కల్లో వేయచ్చు, బయట ఎక్కడైనా కూడా వేయచ్చు, నో ప్రాబ్లం. ఆ రకంగా చేయవచ్చు. ఈ రకంగా చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి ఈ విజిఎం అనేటువంటి ఫార్ములా ఏదైతే ఉందో మనము గాడ్ మన మైండ్ ఈ 3 కనెక్ట్ అవుతూ ఉంటాయి. దీనివల్ల ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఏదైనా ఒక సంకల్పం మన సంకల్పం అయితే అవ్వచ్చు అవ్వకపోవచ్చు, కానీ అది భగవంతుడితోనో గ్రహాలతో కనెక్ట్ అయినటువంటి సంకల్పం ఏదైతే ఉంటుందో అది 100% కనెక్ట్ అయ్యి తీరుతుంది. అయితే మీరు చేసేటప్పుడు ఈశ్వరార్పణ బుద్ధితో అంటూ ఉంటారు. అంటే ఏమిటి, నేను ఈ భగవంతుడి కోసం ఈశ్వరుడి కోసం చేస్తున్నాను, లేకపోతే ఆ మహావిష్ణువు కోసం చేస్తున్నాను. మీ ఇష్టదైవం ఎవరైతే వారికి చేసుకోండి. అలా ఏమవుతుందంటే మనకి శాస్త్రాల్లో చెప్పబడింది ఏంటంటే మన ఇష్టదైవానికి ఎవరికైతే మనం సమర్పిస్తామో అది మళ్ళా అమ్మవారికో లేకపోతే నారాయణుడికో చేరుతుందని చెప్పబడుతుంది.
సో ఆ రకంగా చేయండి. చేసి ముఖ్యంగా ఇంట్లో గృహంలో కూడా ఉత్తరము, పడమర, ఆగ్నేయ దిశల్లో ఎటువంటి దోషం లేకుండా చూసుకోండి. కొత్త అవకాశాలు రావడానికి ఉత్తరం మనం ఎన్నో అనుకుంటాం, కానీ అవకాశం రాదు. చాలామందికి అంటుంటారు, చూసారు, నాకు అవకాశం రాలేదండి, వచ్చుంటే నేను చేసేవాడిని అంటూ ఉంటారు. అదేవిధంగా ఆగ్నేయం, ఫైనాన్స్ యాక్టివ్ అవ్వాలి, ఫైనాన్స్ స్టార్ట్ అవ్వాలి, అసలు అగ్ని. అందుకే చూడండి, అగ్నిని పూజిస్తే ధనం వస్తుందని చెప్తూ ఉంటారు, కాబట్టి అగ్ని. అదేవిధంగా పడమర దిశ, ఎప్పుడైతే మనకి పడమర దిశ ఉందో ఆ పడమర దిశ ఏదైతే ఉందో అది పక్కాగా మీకు ఇచ్చేటువంటి రిజల్ట్ ఏదైతే ఉంటుందో లాభాలు ఇస్తుంది. కాబట్టి ఈ 3 దిశలు మెయిన్గా ఇంట్లో ముఖ్యంగా చూసుకోవాలి. వేరే దిశలు చూసుకోకూడదని కాదు, 16 దిశలు ఒక్కొక్క దిశ ఒక్కొక్క ఫలితం ఇస్తుంది వాస్తుశాస్త్ర పరిచర్చ. కాకపోతే ఉత్తరే నిధి సంస్థితం అని చెప్పారు, కాబట్టి ఉత్తరం వైపు నిధులు పెట్టుకోవాలి, లాకర్ పెట్టుకోవాలి, వైట్ కలర్ ఉండాలి, స్పేస్ ఎలిమెంట్ ఎక్కువగా ఉండాలి. వైట్ కలర్ అంటే స్పేస్ ఎలిమెంట్. ఈ యొక్క జాగ్రత్తలు తీసుకుంటే ఈ రెమెడీ చేసుకోండి, ఖచ్చితంగా అమ్మవారి అనుగ్రహంతో మీకు మంచి ఫలితాలు వస్తాయి. మీరు చేస్తున్నటువంటి సాధన పూర్తి స్థాయిలో మీకు ఫలించాలంటే కొన్ని స్టెప్స్ పాటించాలి. అది ఆఖరిలో చెప్తాను అన్న, అదేంటో ఇప్పుడు నేను మీకు చెప్తాను. పాయింట్ నెంబర్ 1 గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చెప్పిన సాధన రెగ్యులర్గా చేయండి, రోజు చేయండి. రోజు ఎలా చేస్తారు? హ్యాపీగా చేయండి, హ్యాపీ మూడ్ని తెచ్చుకొని చేయండి. అబ్బాయి ఏదో చేస్తున్నావు, ఇది చెప్పాడు ఫలిస్తుంది, కానీ అబ్బాయి ఏమిటి రోజు ఈ పని అనుకునే మూడ్లో చేయకండి. ఎందుకంటే మనము ఏ మూడ్లో చేస్తామో ఏ పనైనా కానీ దాని రిజల్ట్ కూడా ప్రకృతి అలాగే ఇస్తుంది, గుర్తుపెట్టుకోండి. హ్యాపీ మూడ్. అసలు ఈ భగవంతుడు మనకి మానవ జన్మనివ్వడం, మనం ఈ మానవ జన్మగా పుట్టడం చాలా గొప్ప విషయం. ఎంజాయ్ ఇట్ అన్నట్టుగా చేయండి, ఖచ్చితంగా పనిచేస్తుంది. అలాగే మరొకటి ఏంటంటే, మీకు ఇప్పుడు ఈ ప్రక్రియ వల్ల 100% మీకు సక్సెస్ వస్తుందండి, అందులో ఎటువంటి డౌట్ లేదు, గుర్తుపెట్టుకోండి. 100% వస్తుంది, వచ్చి తీరుతుంది. వచ్చిన దాంట్లో 1% నుంచి 10% లోపల మీ ఇష్టం, మీరు ఎంతైనా చేసుకోవచ్చు. ఎందుకంటే 1% అని ఎందుకు అంటున్నానంటే, ఒక వ్యక్తికి 1000 రూపాయలే రావచ్చు, పాపం అతనికి ఎక్స్ట్రా ఇన్కమ్. ఆ 1000 రూపాయలతో ఆ 1000లో 100 నువ్వు వేరే దాన్ని ఖర్చు పెట్టు అంటే పాపం అతనికి సాధ్యపడకపోవచ్చు, కానీ 10 రూపాయలు ఖర్చు పెట్టగలడుగా. 10 రూపాయలు, 1000 రూపాయలు, 10 రూపాయలు చాలా సింపుల్ విషయం కదా. ఆ 1% నుంచి 10% లోపల ఎంతో కొంత 1 నుంచి 10% గుర్తుపెట్టుకోండి, పక్కన పెట్టేసేయండి. డబ్బులు పెట్టేసి ఏం చేస్తారంటే, ఈ యొక్క విశ్వంలో చాలా గుప్తమైనటువంటి విషయం, చాలా సీక్రెట్ ఏంటి చెప్పమంటారా? ఆ డబ్బుల్ని తీసుకొని మీరు మొక్కలు నాటడానికి, మొక్కల కోసం మీరు వినియోగించండి. ఇక్కడ మీరు చాలామందికి సందేహం కలుగుతుంది, ఏమంటే నేను ఎక్కడ నాటుతాను సార్, నాకు అసలు ఎక్కడ భూమి లేదు, ఏమీ లేదు, నేను ఎలా చేస్తాను అనుకోవచ్చు. చిన్న చిన్న మొక్కలు ఉంటాయి తొట్టిలో పెంచేవి, అది మీరు సంపాదించుకొని ఇంట్లో పెట్టండి. మీ ఇంట్లో ఫుల్ అయిపోయింది, మీ చుట్టాలు ఉంటారు కదా, మీ ఫ్రెండ్స్ చుట్టాలు తయారు చేస్తూ ఉండండి, వాళ్ళకి ఇస్తూ ఉండండి. అది కూడా కంప్లీట్ అయిపోయింది, మీ చుట్టాలు మీ ఫ్రెండ్స్ సర్కిల్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. అప్పుడేం చేయండి అంటే, మీకు డబ్బులు వస్తూ ఉంటే అది పెద్ద విషయం కాదు. ఎందుకంటే ఇంత మీరు చేస్తున్నారంటే మీకు అంటే ఎంత ప్లేస్ కొనుక్కునే డబ్బులు ప్రకృతి ఇస్తుందంటే, ఎందుకంటే మీరు ఏం చేస్తున్నారు, ఫస్ట్ మీరు ఏం చేస్తున్నారు బాగా అబ్జర్వ్ చేయండి. మొక్కల్ని ఇవ్వడం ప్రారంభిస్తున్నారు అంటే ఏం చేస్తున్నారు, కొంత భూమి ఈ ప్రకృతిని కాపాడడానికి ఆక్సిజన్ రిలీజ్ చేసేటువంటి ఒక మొక్కని ఇస్తున్నారు, మీ ఇంట్లో పెట్టుకుంటున్నారు ఫస్ట్. అంటే దాన్ని రక్షించడం స్టార్ట్ చేశారు, భూమిని రక్షించడం స్టార్ట్ చేశారు, చెట్టును రక్షించడం స్టార్ట్ చేశారు, మొక్కను రక్షించడం స్టార్ట్ చేశారు, ఎయిర్ని రక్షించడం అంటే ఎయిర్ పొల్యూట్ అయిపోతున్న దాన్ని రక్షించడం స్టార్ట్ చేశారు. అంటే చిన్నగా స్టార్ట్ చేశారు. మీరు ఏదో 1000 లక్షలు ఖర్చు పెట్టట్లా, జస్ట్ ఎంత ఉంటుందంటే ఒక 50 రూపాయలు 100 రూపాయలు చిన్నది వచ్చేస్తుంది మీకు. స్టార్ట్ చేశారు, మీరు ఇంట్లో స్టార్ట్ చేశారు. బాల్కనీస్లో, అపార్ట్మెంట్ అయితే బాల్కనీస్లో పెట్టుకోవడం. అయితే ఈ బాల్కనీస్లో కూడా ఇక్కడ ఫార్ములా చెప్తాను, సౌత్ వైపు ఆర్ ఈస్ట్ వైపు మాత్రమే పెట్టండి, నార్త్ బాల్కనీస్లో పెట్టకండి. ఇది వాస్తు టిప్ ఇది, బట్ చెప్తున్నాను నేను మీకు. ఈస్ట్ ఆర్ సౌత్లో పెట్టండి, నైరుతిలో కూడా పెట్టకండి, లేదా బిల్డింగ్ పైన ఈస్ట్ ఆర్ సౌత్లో పెట్టుకోండి మీరు మొక్కలు చక్కగా. ఎవరి బిల్డింగ్ మీద వాళ్ళు కనుక మొక్కలు పెంచుకోవడం కనుక స్టార్ట్ చేస్తే, ప్రకృతిలో మీరు కనుక దీనికి సంబంధించి చేశారా, ఇది మీకు తెలియకుండానే మీరు పొరపాటును కూడా మీరు ఇంకా మీరే కాకుండా మీ వంశం కూడా ఎక్కడొక రుణ రోగ శత్రువుల్లోకి వెళ్ళదు. ఎందుకు వెళ్ళదు? పచ్చదనం అనేటువంటిది బుధుడు. మనం ఎవరైనా అప్పుల పాలవుతున్నామన్నా, రుణాల పాలవుతున్నామన్నా, రోగాల పాలవుతున్నామన్నా, శత్రువుల పాలవుతున్నామన్నా బుధుడు పాడైతేనే అవుతుంది. మీరేం చేస్తున్నారు, ఫార్ములాలో దీన్ని పెంచుతున్నారు. ఇంకొకటి, మీకు ఆల్రెడీ
ఇప్పుడు నేను చెప్పిన ఫార్ములా వింటున్న వాళ్ళందరికీ కూడా 3 విషయాలు ఖచ్చితంగా ఉండుంటాయి. 1 రుణాలు ఉంటాయి, 2 రోగభరితంగా ఏదైనా ఇబ్బంది పడుతుండొచ్చు, 3 శత్రుత్వాలు ఉండుంటాయి. ఈ 3ని ఫస్ట్ తొలగించుకోవాలి. ఎలా తొలగించుకోవాలి? రుణం ఉందనుకోండి, మీకు రోజుకు ఒక హాఫ్ అన్ అవర్ ఓం అపర్ణాయై నమః అనే మంత్రాన్ని సాధన చేయండి. రోజు హాఫ్ అన్ అవర్. రుణం ఉంటే గనక, లేదండి నాకు రోగం ఉందండి, ఓం సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారణి అగ్రగణ్య అచింత్య రూప కలికల్మషనాశిని చేయండి. లేదంటే నాకు శత్రువులు ఉన్నాయి, మా ఇంట్లో వాళ్ళతో శత్రుత్వం, బయట వాళ్ళతో శత్రుత్వం, కోర్టు కేసు ఉంది, అది ఉంది, ఇది ఉంది, దీంట్లో నేను ఈ సాధన చేయాలి. ఎందుకు చెప్తున్నానంటే, ఫస్ట్ ఈ సాధన చేసేటప్పుడు ఇవి తొలగితే కానీ, అంటే ఈ కర్మలు తొలగితే కానీ మీ సాధన ముందుకు వెళ్ళదు, గుర్తుపెట్టుకోండి. మరి శత్రుత్వాలు ఉన్నాయి, ఏం చేయాలి? ఓం నమో నారాయణాయ, ఓం కుమారస్వామియే నమః, లేదా ఓం కార్తికేయ స్వామియే నమః అని ఒక హాఫ్ అన్ అవర్ చేసుకుంటూ ఆ శత్రువుని ఎలా ఫీల్ అవుతారంటే, వాడు నాకు శత్రువు కాదు, వాడు నాకు మిత్రుడు అని ఫీల్ అవ్వండి. వాడు నాకు శత్రువు కాదు, వాడు నాకు మిత్రుడు. ఎప్పుడు కూడా శత్రుభావము, రుణభావము, రోగభావము యాక్టివేషన్లో ఉంటే మీ డిజైర్ భావం యాక్టివేషన్ అవ్వదు. ఇది ఆస్ట్రాలజీ ఫార్ములా. ఇవి చేయండి, 100% మీరు ఐశ్వర్యవంతులు అవుతారు. ఐశ్వర్యం అంటే అన్నీ ఉండడం మనిషికి. శ్రీమాత్రే నమః.